ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయికి న్యాయం దొరకకపోతే ఆమె జీవితం ఎంతటి తుఫానుగా మారుతుందో చెప్పే కథ ఇది. ఆమె పేరు ఫూలందేవి. భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ఘటన ఇది. అదే సమయంలో అత్యంత చర్చనీయమైన మహిళల్లో ఒకరు ఆమె. 1963లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పేద మల్లా కుటుంబంలో జన్మించిన ఫూలందేవి చిన్ననాటినుంచి అనేక కష్టాలను ఎదుర్కొంది. బాల్య వివాహం, కుటుంబ హింస, కుల వివక్ష అన్నీ ఆమె జీవితాన్ని నరకప్రాయంగా మార్చాయి. తరువాత ఆమెను దొంగల ముఠా కిడ్నాప్ చేసింది. ఆ ముఠాలోని విక్రమ్ మల్లా అనే వ్యక్తి ఆమెకు అండగా నిలిచాడని కొంతమంది చెబుతారు. కాని కొంతకాలానికే అతను హత్యకు గురయ్యాడు. విక్రమ్ మల్లా చనిపోయిన తరువాత ఫూలందేవి తీవ్రమైన హింసకు, లైంగిక దాడులకు గురైనట్లు అనేక వర్ణనలు చెబుతున్నాయి. ముఖ్యంగా బెహమై గ్రామంతో ఆమె పేరు విడదీయరాని విధంగా ముడిపడిపోయింది. ఈ సంఘటనల తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ఫూలందేవి తనకంటూ ఒక ముఖాను ఏర్పాటు చేసుకుంది. 1981లో బెహ్మాయ్ గ్రామంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో 22 మంది మరణించారు. ఈ సంఘటన భారతదేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 1983 ఆమె అధికారులకు లొంగిపోయింది. దాదాపు 11 సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత 1994లో విడుదలైంది. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడింది. 1996 మరియు 1999లో ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది. అయితే ఆమె జీవితం విషాదాంతమే అయ్యింది. 2001 జూలై 25న ఫూలందేవి హత్యకు గురైంది. ఈ హత్యకు బాధిడిగా షేర్ సింగ్ రాణా పేరు వెలుగులోకి వచ్చింది. ఫూలందేవి జీవితం గురించి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి ఆమె అన్యాయానికి ఎదురు నిలిచిన పోరాట యోధురాలు, మరికొందరికి ఆమె చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న వ్యక్తి అని. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: సామాజిక అసమానతలు, కుల వివక్ష, మహిళలపై హింస వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసిన వ్యక్తుల్లో ఒకరు ఫూలందేవి. న్యాయం ఆలస్యమైతే కోపం పుడుతుంది. కాని న్యాయం పూర్తిగా కనుమరుగైతే చరిత్రనే మార్చే తిరుగుబాట్లు పుడతాయి. ఫూలందేవి కథ ఆ ప్రశ్నను మన ముందుంచుతుంది.